మీరు ఒక రోజుకు 200 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చే అవకాశం ఉంటుంది? కంపెనీ వాళ్ళు రియల్ వరల్డ్ రేంజ్ ఎంత చెప్పారు, ఇది రియల్గా బయట మార్కెట్లో రేంజ్ ఎంత వరకు వెళ్తుంది? నేనైతే ఇప్పుడు మా ఆటో సోదరులకు అయితే ఒకటే చెప్తున్నా, ఈ ఎల్పిజీలు డీజిల్ సిఎన్జీలు వద్దు. మీ దగ్గర ఇంతకుముందు ఉండే ఎల్పిజి వెహికల్లో ఒక రోజుకు ఎంత సంపాదిస్తే ఎంత ఇంటికి తీసుకెళ్ళినది, ఈ వెహికల్లో ఎంత సంపాదిస్తే ఎంత ఇంటికి తీసుకెళ్తుంది? ఇంతకు ముందుకు అన్న మీ పేరు? మహేందర్. అన్న మీ దగ్గర మహేంద్ర ఊడో వెహికల్ ఉంది కదా? అవును. ముందుగా మీరు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి? 10 years నుంచి. 10 years నుంచి. ఎక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటారు? నేను సిటీ హైదరాబాద్ సిటీ. ఓకే. మీరు ఈ ఊడో వెహికల్ తీసుకొని ఎన్నాళ్ళు అవుతుందన్న? నేను 1.5 month అయిపోయింది. 1.5 month. ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు? 5,000 to 6,000 వరకు ఉన్నాడు. ఓకే. ఇంతకుముందు మీ దగ్గర ఏం వెహికల్ ఉండేదని? ఎల్పిజి ఆటో. ఎల్పిజి ఆటో ఉంది. ఓకే. అది అద్దనుకొని ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ఎల్పిజి రేట్లు పెరిగినాయి కాబట్టి అందరు ఈవీలకు ప్రిఫర్ చేస్తారని నేను ఈవీ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈవీ వెహికల్ తీసుకున్నారు. ఓకే అన్న. మామూలుగా ఒక రోజుకు మీరు ఎల్పిజి ఆటో కావచ్చు, ఈ ఆటో కావచ్చు, ఒక రోజుకు ఎన్ని కిలోమీటర్ల వరకు తిరుగుతూ ఉంటారు? నేను ఒక 200 రఫ్గా 200 వరకు తిరుగుతుంటాను. ఓకే. అదే ఎల్పిజి ఆటోలో 200 కిలోమీటర్స్ తిరగడానికి ఎంత మీరు సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఫిల్ చేస్తారు? 400 నుంచి 500 వరకు ఎల్పిజి ఫిల్ చేస్తాం. 400 నుంచి 500 వరకు. ఓకే. డైలీ 500 వరకు పక్కకు పెట్టుకోవాలి. అవును. ఓకే. అదే మీరు ఈవీ వెహికల్ తీసుకున్నారు కదా, దీనికి ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగారని? నేను డైలీ ఒక 200 వరకు తిరుగుతాను. ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్స్ పక్కా వస్తుంది ఇది. ఓకే. నాకు ఒక 500 బెనిఫిట్ అవుతున్నట్టే. ఓకే. ముందుగా ఇది రేంజ్ కంపెనీ వాళ్ళు రియల్ వరల్డ్ రేంజ్ ఎంత చెప్పారు, ఇది రియల్గా బయట మార్కెట్లో రేంజ్ ఎంత వరకు వెళ్తుంది? వాళ్ళు చెప్పడం 200 చెప్పారు, ఇది 200 బరాబర్ వస్తుంది. 200 కన్ఫర్మ్ వస్తుంది. ఓకే. ఓకే అన్న. మామూలుగా మీరు రోజుకు ఛార్జింగ్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది మీకు ఈ వెహికల్? నాకు ఒక 5 hours టైం తీసుకుంటుంది. ఇంటి దగ్గర ఛార్జింగ్? ఇంటి దగ్గర పెట్టేస్తాం. ఓకే. మీరు ఒక రోజుకు 200 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు 1.5 month అయింది కాబట్టి నాకు లాస్ట్ మంత్ ఒక 2,500 వరకు వచ్చింది. 2,500. ఓకే. అదే మీకు ఎల్పిజి వెహికల్ అయితే మంత్కి ఎంత వరకు వస్తుందన్న? 15,000 వరకు ఓన్లీ ఫ్యూయల్కి ఖర్చు అవుతుండే. ఓన్లీ ఫ్యూయల్కి. అంటే ఆ వెహికల్కి ఈ వెహికల్ చూసుకున్నా కూడా 12,500 వరకు చేంజ్ ఉంది. ఆ డబ్బులు మీరు సేవ్ చేసుకుంటున్నాం. ఓకే. ఈఎంఐ ఎంత కడతా ఉంటారు? 12,000 దీన్ని. అంటే ఆ ఫ్యూయల్స్ డబ్బులు ఏవైతే సేవ్ చేసుకుంటారో ఇది ఈఎంఐ కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ కట్టేసేస్తాం. ఓకే. డబ్బులతోనే మీరు ఈఎంఐ కట్టచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టు. ఓకే. అంటే మీకు మిగతా అన్ని డబ్బులు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవునా? ఓకే. మీరు ఒక రోజుకు ఎంత వరకు ఎర్న్ చేస్తారన్న? ఈ బిజినెస్ ఒక యావరేజ్గా ఒక 2,000 వరకు ఎర్న్ చేస్తాం. 2,000 వరకు ఎర్న్ చేస్తారు. అందులో దీనికి ఒక రోజు చూసుకున్నా కూడా ఒక 70 నుంచి 80 రూపాయలు మాత్రమే ఎలక్ట్రిసిటీ అంతే. ఓకే. అలాగే ఇంతకుముందు ఉండే ఎల్పిజి వెహికల్ మీకు మంత్లీ మెయింటెనెన్స్ చేస్తారు కదా, ఎంత వరకు ఖర్చు వచ్చేది? ఒకటి మామూలుగా ఆయిల్ చేంజ్ అన్నిటికీ ఒక 1,500 వరకు ఖర్చు వచ్చేది. 1,500. ఒకవేళ ఇంజన్ అది పోతే 15,000 వరకు వచ్చేది. ఓకే. ఈ వెహికల్లో సర్వీస్ చేయించినప్పుడు ఎంత వరకు అయ్యే అవకాశం ఉంది? నాకైతే ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మన వివిసి మోటార్స్ సాగర్ రింగ్ రోడ్లో 1 lakh వరకు ఫ్రీ సర్వీస్ అని చెప్పారు. 1 lakh వరకు నాది ఆల్రెడీ ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, ఫ్రీగానే చేశారు. వీళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది ఇక్కడ సాగర్ రింగ్ రోడ్లో, మంచిగా ఉన్నది వెహికల్. ఓకే. ఓకే. అలాగే కస్టమర్స్ ఏమంటున్నారు వెహికల్ గురించి? లుక్స్ కానీ ఎలా? నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5 month అయింది తీసుకొని, ఒక 100 నుంచి 150 ట్రిప్స్ కొట్టిండొచ్చు. ఎక్కిన వాళ్ళల్లో కార్ లాగా ఉంది, స్పేసియస్ ఉంది, స్పేస్ ఎక్కువ ఉంది, మంచిగా ఉంది, గ్రాండ్గా చూడడానికి అని చాలా మంది ఎక్కిన వాళ్ళు అంటున్నారు. మామూలుగా రోడ్డు మీద వెళ్ళే మా ఆటో సోదరులు కూడా బాగుందన్నా అని అంటున్నారు. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందని, చూడడానికి కూడా బాగుంది వెహికల్. ఓకే. ఓకే. తర్వాత మీ దగ్గర ఇంతకుముందు ఉండే ఎల్పిజి వెహికల్లో ఒక రోజుకు ఎంత సంపాదిస్తే ఎంత ఇంటికి తీసుకెళ్ళినది, ఈ వెహికల్లో ఎంత సంపాదిస్తే ఎంత ఇంటికి తీసుకెళ్తుంది? ఇంతకు ముందుకు ఎల్పిజి ఉన్నప్పుడు 2,000 ఎర్న్ చేసేది, ఒక 500 ఫ్యూయల్ ఖర్చు వచ్చేది, ఒక 200 మా ఫుడ్ ఖర్చు వచ్చేది, ఒక 1,300 1,200 అలా తీసుకెళ్ళేది. ఈ కూడా వచ్చినాక నాకు 2,000 వస్తే 2,000 ఇంటికి తీసుకెళ్తున్నాను. అవును. 2,500 వస్తే 2,500 తీసుకెళ్తాను. ఇంటికి తీసుకెళ్తున్నారు. బిల్ అనేది నెలకు ఒకసారి కడతాం? నెలకు ఒకసారి కట్టేస్తాను. ఓకే. ఓకే. ఇంటి దగ్గరే కరెంట్ బిల్ కట్టేస్తున్నాను అంతే ఉంటుంది. ఓకే అన్న. తర్వాత స్పీడ్ ఎంత వరకు వెళ్తుంది అన్నది? ఇది 55. ఇప్పుడు ఎల్పిజి వెహికల్ అయితే రోజు ఒక 400 నుంచి 500 పక్క పెట్టాలి, ఖచ్చితంగా జేబుల నుంచి పక్క పెట్టాలి. అదే ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది అన్నది? మంత్లీ కరెంట్ బిల్ వస్తుంది, మళ్ళీ మనకు ఒక 10 to 15 days టైం కూడా ఎక్స్టెండ్ ఉంటుంది కాబట్టి 45 days వరకు మనకి
కరెంట్ బిల్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ బిల్ అంటే దాదాపు మీకు ఇక్కడ 45 45 రోజులు మీకు టైం డ్యూరేషన్ డ్యూరేషన్ ఒక రోజు 2 రోజులు డబ్బులు తీసేస్తే ఎలక్ట్రిసిటీ బిల్ అయిపోతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ అయిపోతుంది. ఓకే, ఇది మీరు ఛార్జింగ్ ఈవినింగ్ టైంలో చేస్తూ ఉంటారా? నైట్ పెడతాను. నైట్ నేను 11కి వెళ్తాను, మళ్ళీ 4 o'clock లేచేలోపు ఫుల్ అయిపోతుంది, తీసేస్తా. ఓకే, అలాగే ఇందులో క్రీప్ మోడ్ అనేది ఉన్నదని విన్నాను, దాని గురించి ఎలా క్రీప్ ఉపయోగపడుతుంది? మోడ్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు డ్రైవర్ ఊకే ఎక్సిలేటర్ చేయకుండా ఆ క్లచ్ పట్టుకొని అవన్నీ ప్రాబ్లం లేవన్నమాట. జస్ట్ ఇలా మామూలుగా హ్యాండిల్ పట్టుకొని బ్రేక్ తీసేస్తుంటే మూమెంట్ ఉంటుంది, బ్రేక్ మీద కాల్ చేస్తే మూమెంట్ అయిపోతుంది, మంచిగా ఉన్నది అది. మహేంద్ర ఊడో వెహికల్లో మీరు కూర్చున్నప్పుడు కంఫర్టే కానీ కాన్ఫిడెన్సే కానీ ఏ విధంగా ఉందన్న? ఇంతకు ముందుకు ఎల్పిజి వెహికల్లో నాకు కూర్చోడానికి కొద్దిగా కూర్చున్నప్పుడు కాళ్ళు ఇట్లా బిగుసుకుపోయి ఉన్నట్టు ఉండేది, కంఫర్ట్ ఉండకపోయేది చిన్న ఆటోలో, ఎల్పిజి ఆటోలో. ఇలా మాత్రం స్పేస్ ఉన్నది, చాలా కంఫర్ట్, ఇట్లా ప్రశాంతంగా ఒక ఆరామ్ చైర్లో కూర్చున్నట్టు ఉన్నది. ఫోన్ పేమెంట్ ఎంత కట్టారన్న? 30,000 కట్టాను. 30,000 కట్టి మీతో ఫైనాన్స్ అన్న. చాలా మందికి ఏమైనా డౌట్ ఉంటుందంటే మామూలుగా 6 years or 1,50,000 kilometer వారంటీ ఇచ్చారు కదా, తర్వాత పని చేస్తుందా పని చేయదు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది, మీరేమని చెప్తారన్న? షోరూమ్ వాళ్ళు అయితే 6 years చెప్పారు. మామూలుగా మనం ఈవీ అయినా 1 year 2 years ఇస్తారు. ఎగ్జాంపుల్ మొబైలే ఉన్నది, 1 year వారంటీ ఇస్తాడు షోరూమ్ వాడు, కానీ మనం ఒక 3-4 సంవత్సరాలు వాడతాం, మంచిగా వాడితే 5 years కూడా వాడతాం. అలానే ఈవీ ఆటో మహీంద్రా కూడా 6 years ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేసి వాడుకుంటే 6 years నుంచి 10 yearsకి రావచ్చు, 15 years కూడా రావచ్చు. నాకున్న ఐడియాలజీ ప్రకారం మహీంద్రా అనేది ది బెస్ట్ కంపెనీ. వాళ్ళు షోరూమ్ వాళ్ళే 6 years ఇచ్చారు కాబట్టి 10 years రావచ్చు, 12 years కూడా రావచ్చు, 15 years కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే మీకు ఆటో బాగానే చాలా బాగుంది. మహీంద్రాలో ఉన్న కార్లు ఎలా ఫేమస్, మహీంద్రా వాళ్ళు తీయడం చాలా, నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ఆటో. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఆటో ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు, లేదంటే డీజిల్ సిఎన్జి వెహికల్ని ఎలక్ట్రిసిటీ వైపు ఏదైతే ఎలక్ట్రిక్ ఆటో వైపు కన్వర్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? నేనైతే ఇప్పుడు మా ఆటో సోదరులకు అయితే ఒకటే చెప్తున్నా, ఈ ఎల్పిజీలు డీజిల్ సిఎన్జీలు వద్దు, ఈవీ వెహికల్స్కి వచ్చేసేయండి. అందులో మహీంద్రా ఊడో వెహికల్ అయితే చాలా కంఫర్ట్ ఉన్నది అందరికీ. నేనైతే సోదరులకు ఒకటే చెప్తున్నా, ఏంటంటే గో ఫర్ మహీంద్రా ఊడో ఈవీ, బెస్ట్ ఫర్ డ్రైవింగ్. రేంజ్ హైదరాబాద్ సిటీ. ఓకే, రేంజ్ ఉంది, లగ్జరీ ఉంది, రేంజ్ ఉన్నది, స్టైలిష్ ఉంది, కంఫర్ట్ ఉంది, వారంటీ సర్వీస్ 6 years వారంటీ ఇచ్చారు బ్యాటరీ, 1 lakh kilometer వరకు ఫ్రీ సర్వీస్ ఇచ్చారు.